గాయ్స్ బిఆర్ ర్యాంక్డ్ సీజన్ 51 ఎండ్ అవ్వడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నది కదా, కానీ చాలా మంది ప్లేయర్లకు అయితే తెలియదు. నెక్స్ట్ బిఆర్ ర్యాంక్ సీజన్లో వచ్చేసి ఏమేం రివార్డ్స్ మనకు ఫ్రీగా దొరకబోతున్నాయి, ఇంకా హీరోయిక్ పోయినందుకు ఏమేం ర్యాంక్ టీషర్ట్స్ అయితే ఫ్రీగా అయిపోతుండు, ఇంకా మనకు అనేది యాక్టివిటీ గోల్స్లో వచ్చేసి గ్లోవల్ స్కిన్ కూడా అయితే చేంజ్ అయితే చేయబోతున్నారు అనమాట. టోటల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నెక్స్ట్ రాబోతున్న బిఆర్ ర్యాంక్డ్ సీజన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నా. ఇంకా ర్యాంక్ సీజన్ ఎప్పుడు రాబోతుందో కూడా చెప్పబోతున్నా. ఇంకా అచీవ్మెంట్ సెక్షన్లో వచ్చేసి దీంట్లో ఏమేమి రివార్డ్స్ యాడ్ చేయబోతున్నాడో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. టోటలీ ఈరోజు వీడియో వచ్చేసి మస్తుగానైతే ఉండబోతుంది. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసండి. చెల్లు ఫస్ట్ అనేది న్యూ హీవో హగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. 9/10 వర్డ్స్ ఈవెంట్ స్పెషల్గానైతే మన గెరీనా బాబాయ్ వచ్చేసి న్యూ హీవో హగ్ గన్ స్కిన్ అయితే డిజైన్ అయితే వేసాడనమాట. మరి రివ్యూ అయితే వచ్చేసరి చూసేద్దామా. ఇక్కడనైతే చూసుకోవచ్చు ఎంట్రింగ్ యానిమేషన్ ఏమన్నా తయారు చేస్తారో, మొత్తం ఆరెంజ్ కలర్ థీమ్ మీదనైతే ఈ హగ్ గన్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు అనేది ఈగల్ థీమ్ మీద కూడా కొన్ని రెక్కలు అయితే యాడ్ అనేది చేస్తాడు. బ్యాక్ సైడ్ లో వచ్చేసి గన్ స్కిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తాడు. మన గెరీనా బాబీ వచ్చేసి లెవెల్ 7 లో మనకైతే లుక్ అయితే ఇలానైతే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. మస్తుగా ఉంది. అండ్ ఇంకా మనం అయితే డీటెయిల్స్ లోకి వెళ్ళి చూస్తే లెవెల్ 1 లో వచ్చేసి మనకు అనేది లుక్ అయితే ఇలానైతే చూడడం లభిస్తుంది. లెవెల్ 1 లో చాలా పొట్టిగానైతే అయిపోయేది. గన్ స్కిన్ వచ్చేసి చీల పట్టుకుంటే కూడా మీరైతే చూసుకోవచ్చు, చాలా చిన్నగానైతే ఉందన్నమాట. లెవెల్ 7 చేయాలంటే కూడా మనకు చాలా పైసలు అయితే ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈవోగా మనం తీసుకున్నందుకు కొన్ని డైమండ్లు అంటే ఇంకా దీన్ని అప్డేట్ చేయడానికి వేరే ఇంకా డైమండ్స్ అయితే పెట్టాలి. లెవెల్ 1 లో కిల్ అనౌన్స్మెంట్ అప్గ్రేడబుల్ అబిలిటీస్ అయితే చూడడం లభిస్తాయి అనమాట, అట్రిబ్యూట్స్. అండ్ ఇంకా లెవెల్ 3 లో వచ్చేస్తే న్యూ లుక్ అయితే చూడడం లభిస్తుంది. న్యూ లుక్ అయితే చూసుకోవచ్చు, ఇలానైతే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా లెవెల్ 4 లో లుక్ ఎలా ఉంటుందో చూద్దామా. లెవెల్ 4 లో సేమ్ టు సేమ్ లుక్ ఉంటుంది, బట్ మనకు అట్రిబ్యూట్స్ అనేది మన గెరీనా బాబీ అయితే అప్డేట్ అయితే చేస్తారనమాట. లెవెల్ 4 లో వచ్చేసి మనకు అనేది హిట్ ఎఫెక్ట్ కూడా అయితే యాడ్ చేశాడు. హిట్ ఎఫెక్ట్ అప్గ్రేడబుల్ అట్రిబ్యూట్స్ అనమాట. సింగిల్ డ్యామేజ్, డబల్ రేట్ ఆఫ్ ఫైర్, మ్యాగ్జిన్ వచ్చేస్తే సింగిల్ మైనస్. ఇంకా లెవెల్ 5 లో వచ్చేసి మనకు అనేది ఎలిమినేషన్ ఎఫెక్ట్, దాంతోపాటు ఫైరింగ్ ఎఫెక్ట్, ఇంకా స్కోప్ స్కిన్, ఇంకా మనకు అనేది ఒరిజినల్ లేదా స్పెషల్ కూడా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్కోప్ స్కిన్ వచ్చేసి ఇంకా ఫైరింగ్ ఎఫెక్ట్ అయితే ఇలానైతే చూడడం లభిస్తుంది. స్కోప్ స్కిన్ వచ్చేసి మనకు అనేది ఇలా చూడడం లభిస్తుంది. ఏమన్నా ఉందో స్కోప్ స్కిన్ వచ్చేసి సూపర్ గానైతే ఉందన్నమాట. అండ్ ఇంకా స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ ఎగ్ గన్ స్కిన్ లో వచ్చేస్తే. సో దీన్ని కూడా మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు స్పెషల్ నచ్చకుంటే ఒరిజినల్ సౌండ్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలానైతే లెవెల్ 5 లోనైతే చూడడం లభిస్తున్నాయి. ఇంకా లెవెల్ 6 లో వచ్చేసి మనకు డైరెక్ట్ న్యూ లుక్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. లుక్ అయితే ఇక్కడనైతే చూసుకోవచ్చు, ఏమన్నా ఉందా లుక్ వచ్చేసి. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి టైటిల్ అయితే దొరకబోతుంది. ఇంకా ఎక్స్క్లూజివ్ ఇమోట్ అయితే చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. ఇది మనకు నెక్స్ట్ రాబోతున్న న్యూ హగ్ గన్ స్కిన్ వచ్చేసి మేబీ 2వ తారీఖు ఇవ్వాల్టి ఈవెంట్లో వేసేయచ్చు మన గెరీనా బాబీ వచ్చేసి. మరి ఎంతమంది హగ్ గన్ స్కిన్ తీస్తారో కామెంట్ చేసి తెప్పుల్లి. ఎక్స్క్లూజివ్ ఇమోట్ వచ్చేసి చూడడానికి అయితే ఇలానైతే ఉంటుంది అనమాట. చాలా క్రేజీగానైతే డిజైన్ అయితే వేస్తాడు ఈ హగ్ గన్ స్కిన్ వచ్చేసి. ఇంకా చెల్లు ఇప్పుడైతే మనం అనేది ఆగస్ట్ మంత్ బూయా పాస్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. జూలై మంత్ బూయా పాస్ నిన్ననే రివ్యూ అయితే చూసేసాం కదా మనం వచ్చేసి. అండ్ ఇంకా దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏదో యాపిల్ థీమ్ మీద డిజైన్ చేసిన బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఫిమేల్ బండిల్ వచ్చేసి ఓవరాల్గా ఈ ఫిమేల్ బండిల్ కూడా బాగానే ఉంది. ఇంక ఈ ఫిమేల్ బండిలో మనకు స్ప్రింట్ ఎఫెక్ట్ కూడా చూడడం లభిస్తుంది అనమాట. ఇలా ఉరుకుతుంటే మనకు యాపిల్ నుంచి యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా లెవెల్ 10 లో వచ్చేసి మనకు అనేది ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. బ్యాక్ ప్యాక్ స్కిన్ కూడా మస్తుగా డిజైన్ అయితే ఇస్తాడు మన గెరీనా బాబీ వచ్చేసి. అండ్ ఇంకా ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ తర్వాత వచ్చేసి మనకు అనేది లెవెల్ 20 లో బ్యానర్ అయితే చూడడం లభిస్తుంది. ఇంకా కిందనే మనకు అనేది థీమ్డ్ జీప్ స్కిన్ కూడా చూడడానికి అయితే లభిస్తుంది అనమాట. బాగుంది ఈ జీప్ స్కిన్ కూడా వచ్చేస్తే. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేస్తే ఇదేంటిది అబ్బా, మనకైతే స్కై బోర్డ్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. యాపిల్ వచ్చేసి వావ్ బాగుంది స్కై బోర్డ్ స్కిన్ వచ్చేస్తే. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేస్తే మనకు అనేది లెవెల్ 40 లో గ్రైనేడ్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. పుచ్చకాయ థీమ్ మీద వచ్చేసి మొత్తం మన గెరీనా బాబీ వచ్చేసి ఫ్రూట్ థీమ్ మీద అయితే ఇదైతే డిజైన్ అయితే చేశాడనమాట. మొత్తం అంటే అన్ని ఫ్రూట్స్ కాకుండా ఒక యాపిల్ థీమ్ మీద ఎక్కువనైతే డిజైన్ చేశాడు. ఈ పేలుతుంటే కూడా యాపిల్ అయితే బయటకు అయితే వస్తుంది అనమాట గ్రైనేడ్ స్కిన్ లోకి వెళ్ళి వచ్చేస్తే. అండ్ ఇంకా లెవెల్ 50 లో వెన్ సిస్టర్ గన్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. దీని అట్రిబ్యూట్స్ వచ్చేసి
వచ్చేస్తే సింగిల్ రేంజ్, డబల్ రేంజ్, సింగిల్ రిలోడ్ స్పీడ్, మూవ్మెంట్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్, ఎందుకు పనికిరాని గన్ స్కిన్. అండ్ ఇంకా డ్రాగర్ స్కిన్ అయితే చూసుకోవచ్చు, లెవెల్ 60లోనైతే దొరకబోతుంది. ఇది కూడా ఎందుకు పనికిరాని స్కిన్ అనమాట. అండ్ ఇంకా లెవెల్ 70లో వచ్చేసి మనకైతే ఫ్రీగా దొరకబోతున్న గ్లాసెస్ అయితే చూసుకోవచ్చు, మస్తుగానైతే ఉన్నాయి గ్లాసెస్ వచ్చేసి. అండ్ ఇంకా కిందన మనకు వచ్చేసి ఇదేదో బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే ఉందన్నమాట. యాపిల్ జ్యూస్ అట దీని పేరు వచ్చేస్తే, మొత్తం జ్యూస్ డబ్బానే బ్యాక్ ప్యాక్ స్కిన్ చేసేసాడు కదా మన గెరినా బాబాయ్ వచ్చేస్తే. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు అనేది లెవెల్ 80లోనైతే ఏంటిదబ్బా ఇది ఫ్రీగా దొరకబోతున్న లూట్ బాక్స్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది. చాలా క్యూట్గానైతే ఉందన్నమాట ఈ లూట్ బాక్స్ స్కిన్ వచ్చేసి. అండ్ లైట్స్ కూడా అయితే యాడ్ చేస్తాడు, యాపిల్ ఫ్రేమ్ అంట దీని పేరు వచ్చేసి. అండ్ ఇంకా లెవెల్ 90లో గ్లోవల్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది. వావ్, ఏమన్నా ఉందా గ్లోవల్ స్కిన్ వచ్చేసి మొత్తం యాపిల్ థీమ్ మీద అయితే ఉందన్నమాట. మస్తుగా డిజైన్ చేస్తాడు మన గెరినా బాబాయ్ వచ్చేసి గ్లోవల్ స్కిన్ అయితే. నాకు చాలా బాగా నచ్చేది గ్లోవల్ స్కిన్ వచ్చేస్తే. అండ్ ఇంకా లెవెల్ 100లో మెయిల్ బండిల్ కూడా చూసుకోవచ్చు. అబ్బా, ఈ మెయిల్ బండిల్ కూడా మస్తుగానైతే ఉందన్నమాట. పోయిన మంత్ ఇంకా జూలై మంత్ పూజా పాస్ బండిల్స్ అయితే అస్సలు బాగాలేవు. అండ్ ఇంక ఈ బండిలో మనకైతే స్ప్రింట్ ఎఫెక్ట్ కూడా అయితే యాడ్ చేశాడనమాట మన గెరినా బాబాయ్ వచ్చేసి. బండిల్కి సంబంధించిన టాప్ అయితే చూసుకోవచ్చు, ప్యాంట్ కూడా బాగానే ఉంది. మొత్తం ఓవరాల్గా బండిలే నాకైతే చాలా బాగానైతే నచ్చదనమాట. మరి ఆగస్ట్ మంత్ పూజా పాస్ ఎలా అనిపించదో కామెంట్ చేసి తెప్పుల్లి. సో నేను వీక్లీలు ఎక్కువ తీసుకున్నా కదా, కొన్ని డైమండ్స్ అయితే కలెక్ట్ అయితే అయ్యానమాట. చలో ఇప్పుడు మరి వీటన్నిటిని ఈవో వాల్ట్ ఈవెంట్లో మనం అయితే యూజ్ అనేది చేసేద్దాము. మనకు 35 స్పిన్స్లోనైతే గ్యారెంటెడ్ ప్రైజ్ అయితే వస్తారనమాట. మరి చూద్దాం ఈ డైమండ్లతోటి 35 స్పిన్స్ అవుతాయో కావో అని అయితే. నాకైతే ఈవో ఎక్సమేడ్ కావాలని అయితే ఉందన్నమాట. మరి చూద్దాం ఏ ఈవో కానీ ఇస్తాడో మన గెరినా బాబాయ్ వచ్చేసి. ఫస్ట్ స్పిన్లో మాత్రం ఏమి ఇవ్వలేదు, చెత్త రివార్డ్స్ ఇచ్చాడు. ఈ ఈవో ఎక్సమేడ్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ సెకండ్ స్పిన్ అయితే వేసాం, ఏంది అన్ని లక్ రాయల్ వౌచర్స్ అయితే ఇచ్చాడు. 3 లక్ రాయల్ వౌచర్స్ ఏం చేసుకోవాలా 3 లక్ రాయల్ వౌచర్స్. అండ్ ఇంకా లోడౌట్స్ అయితే ఇచ్చాడు, ఏంది అది లోడౌట్స్ 4 లోడౌట్స్ అట, అరే యార్. అండ్ ఇంకా కిందనైతే మీరైతే చూసుకోవచ్చు మళ్ళీ లోడౌట్స్ అయితే ఇచ్చాడనమాట. ఏదో పెట్ట అయితే ఇచ్చాడు, ఆ పెట్టెలోకి వెళ్ళి 3 అయితే టోకన్స్ అయితే దొరికాయన్నమాట. అండ్ ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒక స్పిన్ అయితే ఇద్దాం. అరే యార్, మన దగ్గర డైమండ్స్ అయితే కళ్ళు మూసి తెరిచి లోపల అయిపోయినాయి కదా, షేట్ యార్. మనకైతే ఏం ఇవ్వగన్ అయితే రాలేదన్నమాట. ఇంకా 10 స్పిన్స్ అయితే వేయాలి, అంటే 90, 90, 180 డైమండ్స్ అయితే మనకైతే కావాలన్నమాట. వత్తేలేండి. ఇంకా చలో నెక్స్ట్ సీజన్ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిఆర్ ర్యాంక్డ్ సీజన్ 52లోకి వెళ్ళి అయితే మనకైతే దొరకబోతున్నాయి అన్నమాట ఈ రివార్డ్స్ వచ్చేస్తే. డైమండ్ ర్యాంక్ అచీవ్ చేస్తే మనకైతే ఇదేంటిది G36 గన్ స్కిన్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకనేది హీరోయిక్ అచీవ్ చేస్తే మనకైతే ఈ టీషర్ట్ అయితే ఫ్రీగానైతే దొరికేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఈ సైతే స్కిన్ అయితే ఇలైట్ మాస్టర్ అచీవ్ చేస్తే దొరుకుతుంది. ఇంకా అచీవ్మెంట్ అంటారా, యాక్టివిటీ గోల్స్లో ఈ గ్లోవల్ స్కిన్ అయితే 4 సీజన్లు అయితే వచ్చేది కదా. మీరు 4 సీజన్లలో హీరోకి పోతే గ్లోవల్ స్కిన్ మీకు పర్మనెంట్ టచ్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సీజన్ అయితే ఈ గ్లోవల్ స్కిన్ అయితే యాడ్ అయితే చేయబోతున్నారనమాట. ఈ గ్లోవల్ స్కిన్ కూడా అయితే చాలా బాగుంది. ఇది కూడా 4 సీజన్లు అయితే ఉంటుంది. 4 సీజన్లు హీరోకి పోతే మీరు కంటిన్యూస్గా వచ్చేసి మీకు కూడా ఈ గ్లోవల్ స్కిన్ అయితే పర్మనెంట్ అయితే దొరికేస్తుంది అనమాట. అండ్ ఇంకా సీజన్ 38 రివార్డ్స్ కూడా అయితే చూద్దామా. సిఎస్ ర్యాంక్ వచ్చేసి దీంట్లో ఫస్ట్ వచ్చేస్తే డైమండ్ ర్యాంక్ వచ్చేసేసినందుకు మనకైతే ఒక కోడ్ గన్ స్కిన్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. దీని ఎబిలిటీస్ కూడా అంత బాగానైతే లేవన్నమాట. అండ్ ఇంకా ర్యాంక్ టీ షర్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సిఎస్ ర్యాంక్డ్ సీజన్ 38లో వచ్చేసి మనమైతే హీరోయిక్కి వెళ్తే ఈ ర్యాంక్ టీ షర్ట్ అయితే దొరుకుతుంది అనమాట. ఇలైట్ మాస్టర్ పోతే ఈ ప్యాంట్ స్కిన్ అయితే దొరికేస్తుంది అనమాట. ఇంకా యాక్టివిటీ గోల్స్లో సిఎస్ ర్యాంక్లో కూడా న్యూ గ్లోవల్ స్కిన్ అయితే యాడ్ అయితే చేయబోతున్నాడు మన గెరినా బాబాయ్ వచ్చేసి. ఈ గ్లోవల్ స్కిన్ అయితే రిమూవ్ అయితే కాబోతుంది అనమాట. ఈ గ్లోవల్ స్కిన్లో మనకు ఆ గ్లోవల్ స్కిన్ అయితే యాడ్ అయితే చేస్తాడు మన గెరినా బాబాయ్ వచ్చేసి. ఇంకా ఈ గ్లోవల్ స్కిన్ అయితే నేనైతే పర్మనెంట్ అయితే తీసుకున్నాను. మరి మీరు కూడా తీసుకున్నారా తీసుకోరో కామెంట్ చేసి అయితే పుల్లి. ఈ గ్లోవల్ స్కిన్ కూడా 4 సార్లు వచ్చేసి హీరోయిక్ వచ్చేసేసి కంగ్రాచులేషన్స్ అనేది దొరికేస్తారు అనమాట. సో ఇవి కొన్ని రివార్డ్స్ అనమాట. అండ్ ఇంకా బిఆర్ ర్యాంక్డ్ సీజన్ 53 రివార్డ్స్ కూడా అయితే దొరికాయన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మినీ యూజెడ్ఐ గన్ స్కిన్. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేస్తే ర్యాంక్ టీ షర్ట్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకు హీరోయిక్ వచ్చేసి చేస్తే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా ఇలైట్ మాస్టర్ పోయినందుకు మనకైతే పరంక్ స్కిన్ అయితే దొరకబోతుంది అనమాట. అండ్ ఇంకా ఈ గ్లోవల్ స్కిన్ ఉంటుంది అనమాట. యాక్టివిటీ గోల్స్లో వచ్చేస్తే ఈ గ్లోవల్ స్కిన్ కూడా
చూడొచ్చు బాగానే ఉంది. సో ఇవి కొన్ని రాబోతున్న ర్యాంక్ రివార్డ్స్ అన్నమాట. అన్ని రివార్డ్స్ అయితే ఫుల్లీ అయితే చూపించా కదా. మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంతనే. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అలానే మన ఛానల్ కొత్తగా వస్తున్న మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుసుకుందాం. అండ్ దెన్ టాటా బై బై, సీ యూ సూన్.